ఎలా అవుద్దని. లేదు బ్రదర్, నేను షాల్ కప్పుకుంటాను, మీరు ఒక్క చేత్తోనే ఫైటింగ్ చేస్తా, ఫైటింగ్ సీన్ చేసినటువంటి ధీరోదాత్తుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. మీరు ఒక సినిమాలో చూసుంటారు. ఆ సినిమాలో ఆ విధంగా నటన చేసి పట్టుదలకి మారుపేరు. అంతేకాదు, ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఏ టైంలో వచ్చాడు? పెద్ద ఎత్తున ఆయనకి రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యి వేటగాడు, అడవి రాముడు, నా దేశం, బొబ్బిలి పులి ఈ విధంగా జరుగుతూ పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ వచ్చే రోజుల్లో సహజంగా నటులందరూ కూడా సినీ కెరీర్ అయిన తర్వాత వస్తారు. కానీ ఆయన ప్రజలు నన్ను 60 ఏళ్ళు ఆశీర్వదించారు, వారు నాకు ఇచ్చినటువంటి సేవలకి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి రావటమే తడం. అప్పటి వరకు ప్రజల్ని ఎవరు కూడా లెక్క పెట్టలేదు, కానీ ఓటు బ్యాంకుగా పరిగణించారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని ప్రజలందరికీ పిలుపిచ్చినటువంటి మహానుభావుడు. అంతేకాదు, ప్రజలందరిలో కూడా నా తెలుగింటి ఆడపడుచులని సమాజంలో సగభాగం ఉన్న మహిళల్ని ఆహ్వానించాడు. కుర్రోళ్ళందరినీ కూడా తెలుగు యువతని ఆహ్వానించాడు. రాజకీయాల్లో ఒక కొత్త తరాన్ని సృష్టించాడు. అప్పుడు దాకా ప్రజలు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే సంస్కారం ఉంటే ఈయన 35,000 కిలోమీటర్లు ఏసీ లేనటువంటి చైతన్య రథంలో రాష్ట్రం నలుమూలలా కలియదిరిగి ప్రజలందరి సమస్యలు తెలుసుకొని ఉప్పెనలాగా 35 ఏళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. వచ్చిందే తడవుగా ప్రజల కోసం ఏమైతే చెప్పాడో చెప్పిందంతా చేసినటువంటి మనిషి ఎన్టీ రామారావు గారు, నాయకుడు ఎన్టీ రామారావు గారు. చెప్పేదే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు. అంతేకాదు, ఆ క్రమంలో ఒకసారి విలేకరులు అడిగారు, సార్ మీరు అన్ని పార్టీలకి ఢిల్లీలో హైకమాండ్ ఉంది, మరి మీరేగా హైకమాండ్ అంటే, కాదు నాకు ప్రజలే హైకమాండ్ అని చెప్పాడు. మీది మరి కమ్యూనిజం ఉంది, సోషలిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, మరి మీరు వచ్చి కొత్తగా ప్రజలకు చేసేది ఏంటని అడిగారు. నాది మానవతావాదం బ్రదర్, నీ కమ్యూనిజమైనా సోషలిజమైనా క్యాపిటలిజమైనా ప్రజల మానవాళి బాగుకే కదా పనిచేసేది, నేను దానికోసం పనిచేస్తానని చెప్పి కట్టుబడి చివరి వరకు పనిచేశాడు. ఆయన ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయలు ఇస్తే ఏమనుకున్నారు? రామారావు గారికి పాలన తెలియదన్నారు. కానీ ఈ రోజుకి ప్రపంచ దేశాలన్నీ కూడా మొట్టమొదటి సమావేశం అయితే అధినేతలందరూ ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ అని మాట్లాడుతుంటారు. ఆ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత పేదోడికి ఇచ్చిన మహానుభావుడు, పేదోడు ఆకలి తీర్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అది ఈ రోజుకి ప్రపంచ దేశాలు అమలు చేస్తున్నాయి. భారతదేశ ప్రభుత్వాలు, ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్న ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని, సిద్ధాంతాలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆ రోజున ఆయన పక్కా ఇళ్ళు పెడితే ఈ రోజు ప్రభుత్వాలన్నీ చేస్తున్నాయి. ఆ రోజు ఆయన పెన్షన్ పథకం పెడితే ఈ రోజున పెన్షన్ భారతదేశం అంతా అమలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్నగారి భావజాలం భావితరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలానే నారా చంద్రబాబు నాయుడు గారు, అన్నగారు నదుల అనుసంధానం ప్రారంభిస్తే నదుల అనుసంధానాన్ని ఆయన ఈ రోజున పోలవరం, బనకచెర్ల పెట్టి అన్నగారు రూపొందించిన రాయలసీమ పథకాలన్నిటికి కూడా ఇక్కడ నీళ్లు ఇవ్వటం, అలానే ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అన్నగారు చేసిన ఈ మొత్తం కార్యక్రమాలు బాబు గారు అమలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు అన్నగారు ఎలా అయితే ప్రజల్లోకి వెళ్ళాడో అలానే మొన్న లోకేష్ బాబు గారు తాతకి తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలందరిలోనూ 3,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి, ఆ యాత్రలో గత రాక్షస ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని మట్టి గర్పించి ఈరోజు ప్రతి దినం ప్రజలకి భవిష్యత్తులకు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అందులో భాగమే నిన్న 6 పాయింట్ల పథకం అన్నగారు ఆ రోజు ఇచ్చిన విధంగా ఈరోజు భావితరాలకు అందజేస్తూ ఉన్నారు. కనుక ఒక రాజకీయ నాయకులుగా మనందరం ఒక్కటి ఆలోచించాలి. మనందరం ఈ స్థాయికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నామంటే
పార్టీ మన లీడర్ మనకి ఇచ్చినటువంటి అవకాశం. మనం ఇంత అయిన తర్వాత పార్టీకి మనమేం చేసి